ఒక అడవిలో ఒక తాబేలు మరియు ఒక కుందేలు ఉండేవి. కుందేలు చాలా వేగంగా పరిగెత్తగలదు, కానీ తాబేలు నెమ్మదిగా నడుస్తుంది. కుందేలుకు తన వేగం మీద గర్వం ఉండేది. ఒకరోజు అది తాబేలును చూసి, "నీలా నెమ్మదిగా నడుస్తున్నావు, నేను నీకంటే చాలా వేగంగా పరిగెత్తగలను" అని అన్నది. తాబేలు నవ్వుతూ, "వేగం మాత్రమే ప్రధానం కాదు, నిరంతరం ప్రయత్నిస్తే నెమ్మదిగా కూడా గెలవవచ్చు" అన్నది. కుందేలుకు తాబేలు మాటలు ఇష్టం లేదు. అది తాబేలుతో పందెం వేయాలని నిర్ణయించింది. "మనం ఒక పందెం వేద్దాం, ఎవరు మొదటగా ఆ చెట్టు వద్దకు చేరుకుంటారో చూద్దాం" అని అన్నది. తాబేలు అంగీకరించింది. పందెం ప్రారంభమైంది. కుందేలు బాగా వేగంగా పరిగెత్తింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అది తాబేలు చాలా వెనుకబడి ఉందని చూసింది. తాబేలు నాకంటే చాలా నెమ్మదిగా ఉంది, నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటాను అని అన్నది. అది ఒక చెట్టు కింద పడుకుని నిద్రపోయింది. కానీ తాబేలు నిరంతరం నడుస్తూ ఉంది. అది ఎప్పుడూ ఆగలేదు. కుందేలు నిద్రలో ఉండగా తాబేలు శ్రమించి చివరికి గమ్యస్థానానికి చేరుకుంది. కుందేలు నిద్రలో నుంచి మేల్కొని తాబేలు గెలిచిందని తెలుసుకున్నప్పుడు అది చాలా విచారించింది. తాబేలు కుందేలుతో, "వేగం మాత్రమే ప్రధానం కాదు, నిరంతరం ప్రయత్నిస్తే ఎవరైనా గెలవవచ్చు" అన్నది. కుందేలు తన తప్పు తెలుసుకుని తాబేలుకు క్షమాపణ చెప్పింది. అప్పటి నుంచి కుందేలు ఎప్పుడూ గర్వపడలేదు.